శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 948వ నామము పంచమి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ఇది శ్రీదేవి ఉపాసనలో 5 అన్న సంఖ్యకి అమ్మవారితో కలిసిన సంబంధానికి, 5 అనే సంఖ్యకి జగన్మాతతో దీనికి గల సంబంధం గురించి, ఆ పంచ సంఖ్య గల వారిలో పరమేశ్వరి కొలువై ఉన్న విధానాన్ని గురించి వసన్యాది వాగ్దేవతలు మనకి వివరించారు. వీటిలో జగన్మాతకు అత్యంత ప్రీతికరమైన పంచయజ్ఞాల గురించి పంచయజ్ఞ ప్రియ అనే నామంలోను, పంచప్రేతలపై పరమేశ్వరి ఆసీనురాలైన విధానాన్ని పంచప్రేత మంచాదిసాయిని అనే నామంలోను వివరించారు కదా. ఇంకా పంచ సంఖ్య గల జగన్మాత స్వరూపమును ఈ నామంలో వివరించారనమాట. వందే దేవీం సకల వరదాం పంచమీం మాతృమధ్యే. జగన్మాత అంశాస్వరూపములైన సప్తమాతృకులైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండిల్లో 5వ స్వరూపమైన వారాహి రూపాన్ని స్వయంగా తానే ఉంది ఆ పరమేశ్వరీదేవి. ఇక పంచభూతములైన పృథ్వీ, వ్యాప, తేజో, వాయువు ఆకాశముల్లో అంటే భూమి, నీరు, అగ్ని, గాలి ఆకాశాల్లో 5వది ఆకాశ స్వరూపమైంది. తైత్రీయ ఉపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే, ఆత్మానః ఆకాశః సంభూతః ఆకాశాద్వాయః వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథ్వీ. సర్వాత్మ స్వరూపి అయిన జగన్మాత నుండి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి జన్మించాయి. ఈ పంచభూతాలు కూడా సృష్టికి ముందు ఆ తల్లిలోనే ఇమిడి ఉన్నాయన్నమాట. కాబట్టి పరమేశ్వరి లలితాంబిక పంచమి అనే నామంతో కీర్తింపబడింది. ఈ మానవుని శరీరంలో పంచకోశాలు ఉన్నాయి కదా, అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కోశాలే మనలో 3 శరీరాలుగా వివరింపబడుతూ ఉన్నాయన్నమాట. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. స్థూల శరీరం అంటే అన్నమయ కోశం, సూక్ష్మ శరీరం అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు, కారణ శరీరం అంటే ఆనందమయ కోశం. ఈ పంచకోశాల్లో ఆనందమయ కోశంలో నెలకొన్న ఉన్న దేవత పరమేశ్వరి, పరమేశ్వరి లలితాంబిక. పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుల్లో త్రిమూర్తుల్లో రుద్రుడు శ్రేష్ఠుడు కదా. ఈశ్వరుడు మాయాయుక్తుడు, పరమేశ్వరుతో కూడి ఉన్న సదాశివుడు సర్వజ్ఞుడు. కనుక అటువంటి సదాశివుని స్వరూపమైంది పంచమి అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. 5 రకాల ముక్తులైన సాయుజ్య, సారూప్య, సాలోక్య, సామీప్య, ఇంకా సార్షి ముక్తుల్లో సాయుజ్యం అనేది ఉంది కదా. సాయుజ్య అని పిలువబడేది ఎప్పుడు తురీయాతీత వ్యవస్థలో ఉండే పరమేశ్వరి లలితాంబికను సూచిస్తుంది. కాబట్టి పంచమి అని వివరించారు. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఆనంద స్వరూపిణి. ఈ ఆనందములు 5 రకాలుగా ఉన్నాయి. అవేంటి? విషయానందము, యోగానందము, అద్వైతానందము, విదేహానందము, బ్రహ్మానందము. ఈ పంచానందముల్లో బ్రహ్మానంద స్వరూపిణి అయినదే జగన్మాత లలితాంబిక. ఇక పరమేశ్వరి అత్యంత వరిష్టమైన స్వరూపం కాబట్టి పంచకృత్య పరాయణ అని పిలిచారు. ఈ పంచకృత్యములైన సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహముల స్వరూపం తానే భక్తులకు అనుగ్రహానికి వర్షించే పరమేశ్వర లలితాంబికకు పంచమి అనే నామధేయం సార్థకమైంది. మానవుని యొక్క జీవితంలో 4 దశలు ఉంటాయి. అవేంటి? బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. ఈ 4 జన్మలు లేకుండా పునరావృత్తి రహిత సాయుధ్యం అనే పంచమ దశ అయిన మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించేది ఆ లలితా పరమేశ్వరి. శ్రీ విద్యలో పంచమీ విద్య అనేది ఒక భాగం అన్నమాట. ఈ విద్య 5 అక్షరాలతో కూడుకున్న పంచకూటముల విద్య కాబట్టి ఈ విద్యను పంచకూటాత్మిక విద్య అని అంటూ ఉంటారు. ఈ విద్యను అందులోని మంత్రకూటములను మనము గురుముఖత స్వీకరించి సాధన చేయడమే చాలా మంచిది. సప్తమాతృకులైన బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండిల్లో 5వ స్వరూపమైన వారాహి రూపం స్వయంగా తానే పంచభూతములు
పంచబ్రహ్మలు, పంచ విషయములు, పంచ ఆనందములు, పంచకృత్యములు ఈ మొదలైన వాటి స్వరూపము తానే ఉన్న జగన్మాతను మనము పంచమి అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే మనము ఈ పంచ సప్తమాతృకులైన వాటిలో పంచమీ రూపమైన వారాహి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనకి కలుగుతాయి. అంతేకాకుండా మొత్తం ఈ విశ్వం మొత్తం పంచమయమైంది కాబట్టి ఎవరినైతే మనం పూజిస్తూ ఉంటామో వారి అందరి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.